బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు ఈవో శ్యామలరావు. భక్తుల కోసం 7 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచడంతో పాటు లడ్డూ పంపిణీ కోసం అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు 3900 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు జరిగాయన్నారు. తిరుమలలో 7 ప్రాంతాల్లో 4000 వాహనాలు, తిరుపతిలో 6000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు ఈవో. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 1,32,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో